అంకమ్మ సాంగ్యం మూడవ కణుపుకు మీకు మేలు రాకలు. రెండవ కణుపులో వీరసోమరాజు మదమెక్కి అంకమ్మ తల్లిని ఎదిరించి చివరకు కొరత పాలవడం విన్నాం. ఈ మూడవ కణుపంతా ధర్మాత్ముడైన రామ రవద్దేవరాజుకు చెందినది. ఈ కణుపులోని వంతులన్నీ ఎక్కువగా కరుణరసంతో నిండి ఉంటాయి. ఒక్క మనవి, 18 రాత్రుల అంకమ్మ కథాగానాన్ని తెలుగు నెరవ ఎదుట చెప్పడానికి కొన్ని నెలల సమయం పట్టింది దానం అంకయ్య గారికి. ముదిమి మీద పడిన అంకయ్య గారు నడుమ నడుమన ఓపిక బాగా తగ్గినప్పుడు తన వాళ్లైన రంగయ్య, నానయ్య, సంగీతరావు గారులతో కథను చెప్పించినారు. అంకయ్య గారు చెప్పినంత గొప్పగా వీరు చెప్పుండకపోవచ్చు, అయినా ఆదరించుమని మనవి. మూడవ కణపులోని ఈ తొలివంతును వేడుకలతో మొదలుపెట్టిన అంకయ్య గారు కథను కొనసాగించుమని సంగీతరావు గారికి అందించినారు. విందాం పదండి. శ్రీ శారదాధీశో అయ్యా చిరకృపవేశో వాసవానుతవేషు వరభక్త పోషు పరమదయా కలకు పన్నగా తలకు ఆకరి రాజరక్షో ఆ శ్రీ కౌస్తవా భవక్షో కౌస్తవా భవక్షో అయ్యవారజాసన వర్ణితా దివ్యో పతకరాజతురంగు పద్మాంతరంగో సతత సద్గుణలోల సత్య సంచీలు దానవ సంహారో ధర్మ సంచారో మౌని మానస దీప్తు మహసజ్జనాబ్దు. అయ్యా, ఈ విధముగా ఆ శ్రీమన్నారాయణ మూర్తిని స్తుతి చేసి అంకమ్మ కథను చెప్పబోచున్నాం. ఎట్లనినా నిన్నటి దివసమున అంకమ్మ 7 మహారాష్ట్ర పయ్యలను పట్టి కసిదీర అంకమ్మ కరముల బట్టి ఒక్కొక్కరిని కరకరా దిగవేసినది. 7 మహారాజులను ఉక్కు కొరతలకు దిగవేసి అమ్మవారు శపించి శాపాలు పెట్టింది నిన్ననే. కనుక అమ్మవారు ఏం చేస్తున్నాయి అంటే, అందరూ చూడగాను అయ్యలారా ఆకాశమును కెగసి చూచేటి ప్రజలంతా హర్షధ్వనములు చేస్తూ ఉన్నారు. ఈ విధముగా చప్పట్లు కొడుతున్నారు, జై అంకమ్మకు అంటున్నారు, జై పరాశక్తి అంటున్నారు. అందరూ చూస్తుంటే ఆకాశం మనకి ఎగిసింది. అగుపడినంత దూరం చూసిన ఆకాశానికి ఎగిసిపోయింది, ఎవరికి కనిపించలా. అక్కడ నుంచి ప్రజలంతా వెళ్ళిపోయారు. ఈ వార్త దేవగిరి పట్టణమునకు తెలిసింది. భటుల ద్వారా ఎవరికి తెలిసింది? ఈ 7 పెద్దవాడైన ధర్మసోడాని రాజు భార్యకు, ఆమె పేరు నవానందల భాగీరథీదేవి. ఆ కొర్తలో రాజులు కొర్తలను పడవేసే నాటికే అయ్య 3 నెలల గర్భవతి అమ్మలారా. ఆ 3 నెలల గర్భము ఆ తల్లి దాల్చి ఉన్నది. ధర్మచోడాని రాజు ఇల్లాలైన నవనందుల భాగీరథీదేవి నెలలు నిండి ఒకే కానుపులో 3 పిల్లలను కనింది.
ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడుబిడ్డ. బంది నిప్పుల చేత బాధలు పడుతున్న నవానందుల బాగిత్తదేవికి జాలార బండలెక్కి ఆ నులి వెచ్చని నీళ్లకు స్నానాలు చేయించారు. స్నానాలు చేయించి పట్టె పంచల మీద అయ్యా పరుండ పెట్టయ్యో పట్టి పంచాల మీద పరుండ పెట్టయ్యలారు పట్టి మంచాల పరుపుల మీద వరుండ పెట్టి ఆ మహాతల్లి గర్భమంతా అక్కడక్కడ తగు పరిశీలన చేసి అమ్మా నీవు ప్రసవించే సమయం దాకుని వచ్చింది. దాకుని ఉన్న దగ్గరలోనే ఉన్నది. ఆ సమయంలో అంతఃపురములో ఉన్నది సాధులందరూ కూడి మహాతల్లిని కానుపోతున్నది. అప్పుడు ఒక అంతఃపురంలో ఉన్నది చోమని ఒక చేసినాడయ్యో నాయన బ్రాహ్మణులు చూసినారు నాయన అంతఃపురములో నయ్యయ్యో ఆ చెవుమని క్యాచేసి అమ్మా పుట్టింది మగబిడ్డ ఒక గడియ కల్లా మళ్ళీ ఆ మహాతల్లి ఉన్నది ముఖమ చెట్లించే దాదులారు పెదవల ఇరిసే ముఖమ చెట్లించే అమ్మా ఇప్పుడే కదా కానుపోయింది అట్లే ఉంటుంది తల్లి మా కొన్నది అని అప్పుడు మహాతల్లి ఎట్లా ఉన్నదంటే ఒక గడియ కల్లా మళ్ళీ రెండో బాలుడు కూడా జలమాద్రికి వస్తున్నాడు. ముద అనే మూడో బాలకున్నది. వారి ఇరువురి తోడు పడుతుంది తల్లి. కోటేలు శంకులు కోటేల గంటలు పరిశీలయ్యయ్యో శివగడ్డల మహాదేవమ్మ అనే మహాతల్లి ఉన్నది. జలమాద్రికి వచ్చినది. శానాచి ఆబాలను కూడా చాటలో పడినది. ముగ్గురకు పేర్లు పెట్టినారు. పెద్ద పిల్లాడి పేరు రామరవద్దేవ. రామ అంటే అందమైన అని, రవ అంటే వజ్రం అని. అందమైన వజ్రం వంటి వాడు అతను. రెండో పిల్లాడి పేరు ఎలవేగి రామన్న. వేగి అంటే పులి, ఎలవేగి అంటే చిరుతపులి. చిరుతపులి వంటి వేగం కలిగిన వాడు అతను. ఆడుబిడ్డ పుడుతున్న వేళలో శివుని కోవెలలో గణగణమని గంటలు మోగినవట. అందుకని ఆ బిడ్డకు శివగంటల మహాదేవి అని పెట్టినారు. పిల్లలను అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఏ విధంగా పెంచుతున్నారు? జాదుల్లో ఉన్నది. జాదుల్ని బిడ్డల్ని ఎలా పెంచుతుంది? అయ్యా నిద్రపుచ్చరు కదా అయ్యయ్యో నీళ్ళు పోయిన దాదే నిద్రపుచ్చన బాధ కదా అయ్యయ్యో పాలు పొయ్యను ఒక దారి, పండయ్యను ఒక దారి, జోలబారను ఒక దారి, జో కొట్టను ఒక దారి. ఈ ప్రకారముగా రాజుల అంతఃపురములోనే బాలుల్ని పెంచుతున్నారు. అంతయ్యంతయ్య నాయనా అయ్యా 7 ఏళ్ల బాల కుమారుడు పెరిగి పెద్దవుతున్న మగపిల్లలు ఒకనాడు తమ నేస్తాలతో కలిసి బొంగరాలు ఆడడానికి బయటకు పోయినారు. ఆటలు ఆడుతున్నప్పుడు రామరవద్దేవుడు విసిరిన బొంగరం పోయి నందివారి నరసమ్మ మేఘాలకు గుచ్చుకున్నది. ఆ బంగారం ఎలా ఉన్నదంటే
రాజానికి బంగారమో జరగరా నన్ని వారి నరసమ్మ బీగాలు నాగరు ఆ దెబ్బకు విలవెల్లాడి నరసమ్మ కోపంతో రామరవదేవుడిని చూస్తూ తండ్రులు చచ్చిన 6 నెలలకు పుట్టినవాళ్ళు, ముండల కనిపెంచిన వాళ్ళు, అందుకే మీకింత దుడుకు అని తిట్టింది. ఆ మాటతో కొయ్యబారిపోయిన రాచపిల్లలు విరవిరగా తమ నగరుకు పోయి తమ తండ్రి ఎవరని తల్లిని నిలదీసినారు. ఆ తల్లి పిల్లలకు ఏమి చెప్పాలో తెలియక సతమతమయ్యింది. ఏవో బుజ్జగింపు మాటలను చెప్పి సముదాయించింది. ఆ వేళకు తల్లి మాటలను వినినట్లే ఉండి మరునాడు ఏటి దగ్గరికి పోయి నీటిలో దిగి తండ్రి పోవిడి చెప్పమని సూర్యుడిని వేడుకొన్నాడు రవద్దేవ. సూర్యుడు కనబడి వారి తండ్రుల జాడలను చూపించినాడు. రామరవదేవి రాజు నదిలో దిగి ఎలా ఉన్నాడంటే ఆ నదిలో దిగి సూర్యుని భగవానుని ప్రార్థన చేస్తున్నాడు. సూర్య భగవాన్ ఎప్పుడైతే నా సృష్టిలో పుట్టినాడు సూర్య భగవాను అని సూర్యుని ప్రార్థన చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమైడు. రామరవ దేవరాజు మాకట్లే దిగి తొలిదోసి ఎక్కినాడు. అయ్యా కట్టిక రక్తమాయనయ్యయ్యో కట్టిక రక్తమైనది. ఆ దోషిని ఆ నది తీరమున వదిలినాడు. రెండో దోషి నాయన రెండో దోషులు ఎక్కనయ్యయ్యో పాలైంది. ఆ రెండో దోషులు కూడా వదిలేసిన ముదముదమనే మూడో దోషులయ్యో మూడో దోషులు ఎత్తినాడు. ఆ మూడో దోషులు ఎత్తితే నీళ్లుగానే ఉన్నాయి. కానీ ఆ నీళ్ళల్లో ఒక ఆది మార్గమయ్యా బాలుడు నాయనయ్యో బాలుడికి ఆది మార్గము కనపడుతున్నది. మార్గం అంటున్నావే, ఆది మార్గం ఎలా పడుతుంది? దారి పడుతుందా? దారిగా ఒక దారి కనపడుతుంది. ఆ దారిన చూశాడు. దూరం చూస్తే అక్కడ వటాని వట వృక్షం. ఆ వటాని వట వృక్షం కింద అవతల అల్లంత దూరములో 7 కొర్లయ్యో కొర్ల మీద నాయనయ్యో కొర్ల మీద 7 రాజులు ఉన్నట్టు. ఆ కొర్ర మీద రాజులు ఆ 7 నన్నయ్యో తండ్రుల జాడను కనుగొన్న ఆ అన్నదమ్ములు వాళ్లను విడిపించుకొని రావాలి అనుకున్నారు. అయితే అందుకు అమ్మ ఒప్పుకోదు అని తలపోసి ఒక ఎత్తుగడను వేసినారు. ఆ ఏటిగట్టున వెలసి ఉన్న వీరభద్రుని వేడుకొని ఆయన కరుణతో రామజోగులుగా మారినారు. వీరభద్రుడిచ్చిన కిన్నెరను నాగస్వరాన్ని మోగిస్తూ బిచ్చం అడుగుతూ పట్టణంలోని ఇల్లిల్లు తిరుగుతూ చివరకు రాచతిరు పోయినారు. వీరభద్ర ప్రార్థన చేస్తున్నాడయ్యా. రామయ్య క్షమగా
తాత ఏరబద్ధుడు ప్రత్యక్షమయ్యాడు. బాలుల సాయి చూసి, ఆయన ఏమిరా నన్ను ప్రార్థన చేశారు, మీకేమి కావాలని? ఏమి లేదు తాత, మా ఇద్దరి చిన్నది కాషాయ వస్త్రాలు కావలను మాకయ్యో. కాషాయ వస్త్రములు అయ్యా నాగసరం ఒకటయ్యో. మాకు ప్రచ్ఛన్న వేషధారులు కావాలా? మీకు ఈ వేషం అడుగుతున్నారే, మీకు ఏమన్నది? ఏమి లేదేత, మేము ఒక కార్యము నిర్వాహకులు వెళుతున్నాము, ఈ వేషంలో పోవాలా అన్నాడు. సరే, అప్పుడు ఆ ఏరభద్రుడు ఖర్చుకోలు ఏ పోయి కమండలం తీర్థం ఆ భూస్థలం మీద వేయగా ఆ భూస్థలం నుంచే పుడుతున్నాయి ప్రచ్ఛన్న వేషధారులకు కావాల్సిన వస్తువులు. నాకు లోపల పెట్టు అయ్యా నాగస్వరమయ్యో. వాడు మధ్యలో బవులు పెట్టినారా పెట్టినారు నాయనయ్యో. మధ్యల పట్టుకొని భైరవ కిన్నెర పట్టి ఈ భక్షణ వేషధారులయ్యి ఇరువురు అన్నాధములు దేవిగిరి పట్టణంలోకి చేరవెళ్తున్నారు. అప్పుడు ఈ ప్రకారముగా చేసి ఇంటింటి భిక్షం అడగాలి. తమరాచనగర్ ముందే నిలబడి బిచ్చం అడిగినారు. దాదులు చేటలో బిచ్చం తెస్తే తీసుకోము అన్నారు. ఇంటి ఇల్లాలు పెడితేనే తీసుకుంటామన్నారు. అప్పుడు భాగీరథీదేవే బిచ్చం తెచ్చి పిల్లల జోలులో వేసింది. సంతోషం తల్లి, వెళ్ళి వస్తాం అంటూ అరచేతిని పైకెత్తి చెప్పినాడు రవద్దేవుడు. అలాగే నాయనా వెళ్ళిరండి అంటూ ఆ పిల్లవాడి చేతిలోని గీతలను చూచింది. వెంటనే వాళ్ళు తన కొడుకులే అని గుర్తించి పరుగున వచ్చి కౌగిలించుకుని, ఏమిన్నాయన్లారా ఈ పని అని అడిగింది. అమ్మా, మా తండ్రిని వెతకి తీసుకుని రావాలి. నీ కొడుకులుగా ఉండి అడిగితే మా పయనానికి నీ ఒప్పుకోవు. అందుకే మారువేషంలో వచ్చి నీ అనుమతిని తీసుకున్నాం అన్నారు పిల్లలు. రామరవదేవరాజు అంటున్నాడు, తల్లి నేను ఒక్క మనవి నాది. ఎట్లా? నీవు ఈ అంతపురంలో నువ్వు దాదివా ధనకర్తవన్నాడు. ఏమిరా, దాదినైతే నాకు వచ్చినది ఏముంది, ధనకర్తనంటే నాకు రాకపోయేదేమో. ఈ అబద్ధం ఎందుకు చెప్పాలని, అయ్యా నేను ధనకర్తన కాదు దాదిని అని ఎప్పుడైతే చెప్పింది, దాదిగుండా భిక్షమో ఏమంటాము అయ్యో. దాది చేతిగుండా భిక్షం ధనకర్తకుండా రావాలనయ్యో. మీ పాల్ట వచ్చిన భిక్షమో పట్టండి వాళ్ళు రాదు. మీ పాల్ట వచ్చిన భిక్షం పట్టరా అన్నది. అప్పుడు ఇరువురు అన్నాదమ్మలు సంకలం ఉన్నది రత్నముచ్చాల జోలి, ఆ జోలి పట్టాడు. చాట గొప్ప నాయనా రత్నముచ్చాల జోలి కయ్యయ్యో. పోయేస్తాం తల్లి అని, పోయేస్తాం తల్లి అని ఎప్పుడైతే అస్తమెత్తినాడు, అస్తంలో ఉన్నది రామరవదేవరి గది సురుష వేదం చూసిన ఆది తల్లి బాలుడు సురస వేదం అయ్యో. పోయి రమ్మా నాయన, తల్లి పోయి వస్తామమ్మా నెలకి
పోయి రాయండి నాయన అన్నది. అప్పుడు పోయి రమ్మని చాలని ఆ పెసర బేడ వంటి పెదవులపై సిరినగు నగుచున్నాడు రామరావ దేవరాజు. ఇకన తండ్రి గారు చెప్పినా పోబిళ్ళు చెప్పినా వెళ్ళిపోతారు, చెప్పకపోయినా వెళ్ళిపోతారు అని ఆ కుమారులిద్దరిని అంతఃపురంలోకి తీసుకొని మీ తండ్రులు ఏడుగురి మారాస్వరాదులు అంకమ్మ నాయన అంకమ్మని కొన్ని నాళ్ళు కొలిసినారు రాజు, కొన్ని నాళ్ళు బలవక నాయనయ్యో అంకాళ దేవతను కొన్ని నాళ్ళు కొలిశారు, కొన్ని నాళ్ళు కొలవక కొలబడ్డారు. కావన్న కావులు కన్నులకు ఎగబెట్టి మదించి కర్మించినారు రాజులు. అది అంకమ్మ ప్రభావం వల్లే. అందువలన దొంగలని మాయ పూల తోట గాయించి దొంగలని రాబట్టి కొరలేని వేరే క్షేత్రాన్ని పెంట పుణ్యక్షేత్రమున తాటి మానుల మీద తావుకు ఒరగేసి ఉన్నారా మీ తండ్రి గారు అని తల్లి కాడ కనుక్కొని ఆ ఇరువురన్నాదమ్ములు అంకమ్మ కోసం ప్రయాణం అవుతున్నారు. తండ్రులను వెతుకుతూ బయలుదేరిన ఆ రాచ పిల్లలు ఏమైనారు రాబోయే వంతులో విందాం.